కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో 8వ నెల. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రము అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల కార్తీక మాసము. హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసము స్నానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది. స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది. నా కార్తీక మాసము మాసోన కృతేన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగయా సమం. అర్థం: కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది ఏదీ లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలయందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపారాధనలు చేయలేని వారు ఆరిన దీపాలను వెలిగించుట వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. కార్తీక మాసంలో ఉభయ పక్షములయందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.